హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ ఏంటి, మీ థాట్స్ ప్రాసెస్ ఏంటి, మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. సో జస్ట్ ఈ ప్రోమోస్ తర్వాత, ఈ ఎపిసోడ్లో లైవ్ చూసిన తర్వాత, ఈ టాస్క్ చూసిన తర్వాత, అంటే అసలు మొత్తం ఏం జరిగింది పాయింట్ టు పాయింట్ మాట్లాడకుండా ఒక బ్రీఫ్ ఏంటి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎలా గేమ్ ఆడారు, అసలు మెయిన్ విలన్ ఎవరు, అసలు ఏం జరిగింది, ఎందుకు డెమోన్ కళ్యాణ్ తీసేశారు అనే దాని గురించి మెయిన్ రచ్చ ఇదే కదా. డెమోన్ కళ్యాణ్ తీసేసేయడం వరకే మెయిన్ రచ్చ, మిగిలిందంతా రెస్ట్ పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం జరగలేదు. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ, దీని సెంట్రిక్ గానే మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ అనేది మీరు కామెంట్ కూడా చేయండి. డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి చూడండి. సో ఇప్పుడు గేమ్ నలుగురు ఉన్నారు, అక్కడ మిగిలిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ మేబీ ఒక్కసారి పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి పట్టుకోకూడదు అనుకుంటాం. తర్వాత ఎవరు కనపడలేదు ప్రోమోలో కూడా, అలాగే జరిగింది లైవ్లో కూడా. ఫస్ట్ ఇప్పుడు అక్కడ గేమ్ జరిగిన దానికి ముందు ఏం మాట్లాడుకున్నారంటే, రితు చౌదరి శ్రీజాతో అడిగితే శ్రీజ ఏమంటదంటే, నాకు కళ్యాణ్ మాత్రమే ఇంపార్టెంట్, నాకు కళ్యాణ్ మాత్రమే నా ప్రయారిటీ. సో అలాంటి ఫ్రెండ్ ఒకరు ఖచ్చితంగా కావాలి, శ్రీజ లాంటి ఫ్రెండ్. ఇంకెవరు నాకు సంబంధం లేదు, రెస్ట్ డిపెండ్స్ ఆన్ ద సిట్యువేషన్ అని అమ్మాయి చెప్పింది. దీనికంటే ముందు ఒక రోజు వెనక్కి వెళ్తే, శ్రీజ అనే అమ్మాయి టీం ప్లేయర్ అని నేను చెప్పాను. శ్రీజ అనే అమ్మాయి ఒక టీంకి ఆడితే ప్రాణం పెట్టి ఆడేస్తుంది అని కూడా నేను చెప్పాను. సో అలాంటి శ్రీజ రితు వాళ్ళ టీంలో ఆడక ముందు ఎవరికి సపోర్ట్ చేసింది అంటే, ఎవరైతే గ్రీన్ టీంని తీసేశారో రెడ్ టీము కళ్యాణ్, సో ఆ కళ్యాణ్ టీంలో ఉన్న ఇమాన్యుయల్కి, కళ్యాణ్కి వాళ్ళకే సపోర్ట్ చేసింది తప్పితే, బయట నుంచి చీరప్ చేసింది తప్పితే వీళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఎవరికి తనూజ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, సో ఆయన వాళ్ళకేం సపోర్ట్ చేయలేదు, వాళ్ళకే సపోర్ట్ చేసింది. సో అమ్మాయి ప్రయారిటీ ఏంటంటే కళ్యాణ్, క్లియర్గా అర్థమైపోయింది. ఆ కళ్యాణ్ వాళ్ళ టీంని తీసేసినా కూడా ఆ అమ్మాయికి కళ్యాణే ఇంపార్టెంట్, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో అంత ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత రితు చౌదరి అనే అమ్మాయి మీ మొహం మీద ఆ అమ్మాయి అలా చెప్పినప్పుడు, డిపెండ్స్ ఆన్ ద సిట్యువేషన్, మిగతాది ఫస్ట్ ప్రయారిటీ కళ్యాణ్ అని తెలిసిన తర్వాత, ఆ రౌండ్ కోసం, ఆ బెల్ ర్యాంక్ చేయడం కోసం అక్కడ నిలబడిన వాళ్ళలో శ్రీజాకి తెలుసు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ బెల్ పట్టుకునేదానికి ఫాస్ట్గా మూవ్ అయ్యే వాళ్ళు అక్కడ శ్రీజ, డెమోన్, పవన్ వాళ్ళిద్దరు మాత్రమే పరిగెత్తగలుగుతారు ఫస్ట్ రౌండ్కి. ఇంక ఎవ్వరూ పరిగెత్తలేరు అక్కడ. ఇంకెందుకంటే అక్కడ ఉంది సంజన గారు, ఫ్లోరా గారు, భరణి గారు, అక్కడున్న నెక్స్ట్ పర్సన్ ఎవరు, దివ్య, నెక్స్ట్ భరణి గారు. సో వీళ్ళందరిలో వీళ్ళిద్దరు మాత్రమే చాలా ఫాస్ట్ ఉంటారు, వీళ్ళిద్దరు మాత్రమే గట్టిగా పరిగెత్తగలుగుతారు. ఓకేనా. సో ఇప్పుడు ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఫస్ట్ వెళ్ళంగానే అమ్మాయికి బెల్ తీసుకొని ఫస్ట్ వెళ్ళంగానే ఆ అమ్మాయి తీసేసే ఫస్ట్ పర్సన్ రితు చౌదరి. ఎందుకు రితు చౌదరిని తీసేస్తుంది అంటే, నెక్స్ట్ రౌండ్ డెమోన్కి బెల్ ఖచ్చితంగా దొరుకుతుంది, డెమోన్ వాళ్ళందరికన్నా ఫాస్ట్ పరిగెత్తగలుగుతారు. సో డెమోన్కి బెల్ దొరికినప్పుడు డెమోన్ ఇంకొక థాట్ ఆలోచించాడు. డెమోన్ ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు, ఇంక ఇమాన్యుల్ ఉన్నప్పుడు, అక్కడ రాము రాథోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇమాన్యుల్ రాథోడ్లోనే తీసేస్తారు. ఎందుకు అలా చెప్పగలుగుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ రితు లాస్ట్లో ఉన్నప్పుడు డెమోన్ పవన్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాడు, రితు చౌదరికే ఇస్తాడు. ఇటుపక్క కళ్యాణ్ రితు చౌదరి లాస్ట్లో ఉన్నప్పుడు శ్రీజ ఎవరికి ప్రయారిటీ ఇస్తుంది, కళ్యాణ్కే ప్రయారిటీ ఇస్తుంది. సో అలాంటప్పుడు ఆ విషయం శ్రీజకు కూడా తెలిసినప్పుడు, సో శ్రీజ ఎందుకు ఆ ఛాన్స్ ఇస్తుంది, ఎవరికైనా ఛాన్స్ ఇవ్వదు కదా. సో అందుకని 2 ఛాన్సులు తనకే ఉండాలి అని అనుకున్నట్టుగా శ్రీజ ఆలోచించుండొచ్చు. సో అందుకని శ్రీజకు ఫస్ట్ దొరుకుంటే, నిజంగా ఇప్పుడు చేయలేదు కాబట్టి, జరగలేదు కాబట్టి, ఇది వేరేలా జరిగింది కాబట్టి ఇంకోలాగా ఆలోచించుండొచ్చు. దీని తర్వాత లైవ్లో కళ్యాణ్ రితుతో అంటాడు, నేను ఈ హౌస్లో నమ్మేది ఫస్ట్ నుంచి కూడా నాకు నమ్మకం ఉండేది, ఇప్పుడున్న వాళ్ళలో శ్రీజ తర్వాత డెమోన్, వాళ్ళిద్దరిని నమ్ముతాను, వాళ్ళిద్దరి మీదే నాకు ట్రస్ట్ ఉంది అని చెప్పాడు. వాళ్ళిద్దరే నాకు ఫ్రెండ్స్ అని చెప్పిన తర్వాత, సో బట్ డెమోన్ అలా చేసేసరికి నాకు బాధ వేసింది అంటాడు. అంటే ఇతనికి ఆమెకి అంత పెద్ద కనెక్షన్ లేదు, అంత పెద్ద ర్యాపో లేదు, జస్ట్ ఉంటున్నారంటే ఉంటున్నారు. కాకపోతే ఇతను ఏమంటున్నాడంటే, నేను శ్రీజాకి నీ పేరు చెప్పలేదు తీసేయమని, బట్ నువ్వు నా పేరు చెప్పావు డెమోన్కి అని ఒక్కటే తన మీద తనకున్న కోపం, అంతే తప్పితే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాదు అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఏమైందంటే, శ్రీజ తెలివి అలా మాట్లాడేసరికి రితు చౌదరికి కంగారు పుట్టేసి, రితు చౌదరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏం ఆలోచిందంటే, ఫస్ట్ నన్నే తీసేస్తుంది ఖచ్చితంగా, అక్కడ ఇమాన్యుల్ కానీ రాముని కాదు తీసేది, ఎందుకంటే నీకు ఇంకో ఛాన్స్ కూడా నువ్వు కళ్యాణ్కే సపోర్ట్ చేయాలని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటా ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ కళ్యాణ్ని తీసేసాయి అని చెప్పేసరికి మనోడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఎప్పుడైతే కళ్యాణ్ని తీసేశాడో, ఆ విషయం కళ్యాణ్ కూడా తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ రితు చౌదరిని తీయమని చెప్పలేదు, కళ్యాణ్ ప్యూర్. ఓకేనా. కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా ప్యూర్ ఉన్నాడు. శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ప్లే వేరే ఉంది. ఓకేనా. శ్రీజ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ప్లే గురించి అమ్మాయి కొంచెం నేను స్టాటిస్టికల్గా మాట్లాడతాను, కొంచెం నా స్ట్రాటజీ వేరే ఉంటుంది, డిపెండ్స్ ఆన్ సిట్యువేషన్, ఇలాంటి మాటలు మాడేసరికి ఈ అమ్మాయి కంగారు పడిపోయి డైరెక్ట్గా మనోడికి డెమోన్కి ఫస్ట్ నీకు దొరికితే కళ్యాణ్ రిమూవ్ చేసేయమంటది. ఎందుకు కళ్యాణ్ రిమూవ్ చేసేయమంటాడు, రితు చౌదరికి సపోర్ట్ చేస్తుందేమో కళ్యాణ్ లేకపోతే
శ్రీజ అన్న ఒక నమ్మకంతో డెమోన్ పవన్ కూడా తీసేస్తాడు ఫస్ట్ కళ్యాణ్ని. శ్రీజ ఏదైతే అనుకుంటుందో ఇక్కడ కూడా తనే అదే అనుకుంటుంది, తనే అదే అనుకుంటాడు డెమోన్ పవన్ కూడా. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే కళ్యాణ్ని తీసేయంగానే శ్రీజకి ఫ్యూజులు ఎగురుతాయి. ఫస్ట్ శ్రీజ షాక్ అవుతుంది. షాక్ అయిపోయిన తర్వాత శ్రీజ ఇప్పుడు యాక్చువల్గా లోపలికి వచ్చి ఫస్ట్ తీసేది ఆ శ్రీజకు దొరికిన వెంటనే ఇంకా రితు చౌదరిని తీసేసేయాలి. రితు చౌదరిని తీసేస్తే గేమ్ ప్లే మళ్ళీ వేరేలాగా మారుద్ది అని చెప్పి ఆ అమ్మాయి లోపల ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి అక్కడ చెప్పి ఆ అమ్మాయి గేమ్కి యాక్చువల్గా మార్చుకుంది. ఇప్పుడు నిజంగా ఫ్రెండ్షిప్ అదంతా ఉండుంటే సో ఫ్రెండ్కి అలా అన్యాయం జరిగింది కాబట్టి సో అన్యాయం ఎవరి వల్ల అయితే జరిగిందో ఆ జరిగిన వ్యక్తి ఎవరి కోసం అయితే చేశాడో ఆ పర్టికులర్ పర్సన్ తీసేయాలి లెక్క ప్రకారం. యాక్చువల్గా ఆ అమ్మాయి ఇదంతా నేనైతే చెప్పానో అదే చెప్పి అక్కడ ఇమాన్యుల్ తీసేస్తుంది చాలా తెలివిగా. అంటే నేను నీలాగా చేయను, కక్షపూరితంగా చేయను అని చెప్పి నేను యాక్చువల్గా వాళ్ళ రితు చౌదరి కూడా చాలా కష్టపడింది. ఇమాన్యుల్కి ఆల్రెడీ ఒకసారి కెప్టెన్సీ వచ్చిందని ఒక లూప్ హోల్ ఏదైతే ఉందో ఆ లూప్ హోల్ని యూస్ చేసుకొని ఇమాన్యుల్కి సపోర్ట్ చేయకుండా సో ఆ అమ్మాయి అక్కడ కంప్లీట్గా గేమ్ ప్లే మార్చి అక్కడ హైలైట్ అయింది శ్రీజ చాలా తెలివిగా. ఇట్స్ ఎ స్మార్ట్ మూవ్ యాక్చువల్లీ శ్రీజది. బట్ శ్రీజకి ఫస్ట్ ఛాన్స్ శ్రీజకి దొరుకుంటే ఖచ్చితంగా శ్రీజ లేపేసేది రితు చౌదరినే. ఆ రితు చౌదరికి ఆ భయం ఉంది కాబట్టి పాప రితు చౌదరి వెళ్ళి డెమోన్కి చెప్పుకొని డెమోన్ కళ్యాణ్ తీసేశారు. ఓకేనా, అది యాక్చువల్గా అలా జరిగింది. బట్ నేనేమంటానంటే డెమోను లాస్ట్లో డెమోన్కి ఛాన్స్ వచ్చి కళ్యాణ్ రితు ఉన్నా కానీ కళ్యాణ్ తీసేయకుండా రితుని తీసేసేవాడు. కళ్యాణ్ని తీసేసేవాడు రితు నుంచి. బట్ ఇప్పుడు మనం అందరం ఫీల్ అవుతుంది ఏంటంటే సో కళ్యాణ్ని తీసేశారు, పాపం అంత కష్టపడ్డాడు, డెమోన్ ఫ్రెండ్ అనుకుంటున్నాడు, సో కళ్యాణ్ని తీసేయడం కరెక్ట్ కాదు కదా, కళ్యాణ్ బదులు రాముని తీసేయచ్చు కదా అని చెప్పి అనుకుంటారు. బట్ నెక్స్ట్ శ్రీజ వస్తే శ్రీజ ఏం చేస్తుంది అనేది డెమోన్కి తెలుసు. సో అందుకని చెప్పి డెమోన్ ఫస్ట్ కళ్యాణ్ని తీసేశారు, ఇంకొక ఆప్షన్ లేకుండా కళ్యాణ్ తీసేశారు. ఆ అమ్మాయి వేరేలాగా చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే కళ్యాణ్కి డెమోన్ ప్రియారిటీ అవ్వచ్చు, బట్ డెమోన్కి రితు ప్రియారిటీ. అర్థమవుతుందా మీకు? రితు ప్రియారిటీ. ఓకేనా, ఆ అమ్మాయి డెమోన్కి శ్రీజ కూడా కొంచెం ప్రియారిటీ, బట్ శ్రీజకి కళ్యాణ్ ప్రియారిటీ అక్కడ. సో కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ గేమ్ వేరేలాగా ఆలోచించినప్పుడు ఫస్ట్ బెల్ మనోడికి దొరికింది కాబట్టి, డెమోన్కి దొరికింది కాబట్టి, కళ్యాణ్ని తీసేశాడు కాబట్టి మనం అందరం అవాక్ అయ్యాం, షాక్ అయ్యాం, బాధపడ్డాము, అరే పాపం అనిపించింది. ఫస్ట్ శ్రీజాకి దొరికితే రితు చౌదరిని లేపేసేది. ఇప్పుడు నేనేమంటానంటే ఎవరైతే లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టారో ఆ పర్టికులర్ పర్సన్ కెప్టెన్ అయ్యాడు. అందరు ఎఫర్ట్స్ పెట్టారు, బట్ కనిపించిన దాని ప్రకారం, గేమ్స్ ఆడిన దాని ప్రకారం, చూసిన దాని ప్రకారం లీస్ట్ ఎఫర్ట్ పెట్టింది ఆ నలుగురిలో నాకు రాము అనిపిస్తున్నాడు. రామును కెప్టెన్ చేశారు. ఎందుకు? ఫస్ట్ హైయెస్ట్ ఎఫర్ట్ పెట్టిన కళ్యాణ్ వెళ్ళిపోయాడు, దాని తర్వాత ఇంకో సేమ్ అంతకన్నా ఎక్కువ హైయెస్ట్ ఎఫర్ట్ పెట్టిన మనోడు వెళ్ళిపోయాడు, ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు. దాని తర్వాత భరణి గారు ఇతను మళ్ళీ అడిగాడని చెప్పి చాలా చెప్పి అది చెప్పి సో వాళ్ళిద్దరిలో హైయెస్ట్ ప్రయారిటీ ఎవరు, హైయెస్ట్ ఎఫర్ట్స్ ఎవరు పెట్టారు? రితు చౌదరి పెట్టింది. ఆ అమ్మాయిని కూడా తీసేసి ఇతన్ని కెప్టెన్ చేశారు ఫైనల్గా. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏమనిపించింది అంటే శ్రీజ కంప్లీట్గా గేమ్ చేంజ్ చేసింది అనిపించింది. శ్రీజ చాలా కామ్గా నార్మల్గా రితు చౌదరికి సపోర్ట్ చేస్తాను నార్మల్గా చెప్పేసి ఉంటే ఓకే నువ్వు కళ్యాణ్ లాస్ట్ వరకు ఉండండి, సో అప్పుడు ఏదైతే జరుగుతుందో అది మీ ఇద్దరిని లాస్ట్ వరకు ఉంచుతాము, సో మీ ఇద్దరిలో డిపెండ్స్ అంటే ఎవరికైనా బెల్ దొరికితే వాళ్ళు మీ ఇద్దరిలో డిసైడ్ చేస్తారు. ఫస్ట్ నేను కానీ నాకు కానీ డెమోని దొరికితే మేమిద్దరం వేరే వాళ్ళని తీసేస్తామన్న మాట అమ్మాయి అక్కడ నార్మల్గా చెప్పుంటే ఇంత ఇష్యూ జరుగుండేది కాదు, ఇంత పెద్ద ప్రోమో వచ్చి ఉండేది కాదు, దాని తర్వాత 2 ప్రోమోలు రిలీజ్ అయ్యి ఉండేవే కావు. శ్రీజ ఎప్పుడైతే అలా కొంచెం అలా చెప్పిందో, కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పిందో, కొంచెం అర్థం కానికుండా చెప్పిందో, ఏదైతే కొంచెం ఆ స్ట్రాటజీ ఉంది నా మైండ్లో అనేలా చెప్పిందో ఈ అమ్మాయి కంగారు వచ్చింది, గేమ్ మొత్తాన్ని మార్చేసింది, విలన్ అయి కూర్చుంది. బట్ యాక్చువల్ విలన్ కనిపించకుండా ఉన్న విలన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీజ, ఆమె మెయిన్ విలన్. బట్ ఇక్కడ మనం చూస్తున్న ఇప్పుడు ఎమోషనల్ పర్స్పెక్టివ్లో మనం చూస్తున్నాం కాబట్టి యాక్చువల్గా మనకి రితు విలన్గా కనిపిస్తుంది. బట్ కళ్యాణ్ చెప్పిన మాటలు వింటే సో రితు అంత పెద్ద విలన్ కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కళ్యాణ్కి ఆ అమ్మాయి అంత పెద్ద ఫ్రెండ్ కానప్పుడు, కళ్యాణ్కి ఆ అమ్మాయి అంత క్లోజ్ కానప్పుడు, కళ్యాణ్ ఆ అమ్మాయిని అంత ట్రస్ట్ చేయనప్పుడు, హౌస్లో కళ్యాణ్కి వీళ్ళిద్దరే మాత్రమే నమ్ముతాడు అని చెప్పినప్పుడు, వీళ్ళిద్దరు మాత్రమే నాకు ఫస్ట్ నుంచి నమ్మకం, మిగిలిన వాళ్ళతో అందరి మీద నాకు అంత నమ్మకం లేదని అతన్ని చెప్పేసినప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి చేసింది పెద్ద తప్పు అనిపించదు. తప్పు ఎవరు చేసింది అనిపిస్తుంది? డెమోన్ చేసింది అనిపిస్తుంది. పోనీ డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చూస్తే డెమోన్కి కళ్యాణ్ అంత పెద్ద ప్రయారిటీ కాదు, కళ్యాణ్కి డెమోన్ ప్రయారిటీ, డెమోన్కి ఆ అమ్మాయి ప్రయారిటీ అయినప్పుడు సో డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా నాకు పెద్ద తప్పు అనిపించాల. సో ఓవరాల్గా ఇది పెద్ద తప్పేమనిపించాలి. ఎవరి గేమ్ ప్లే వాళ్ళు ఆడారు, బట్ కొంచెం
నాన్నకి ప్రేమతో లాగా ఒక వస్తువు ఇక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే సో వేరే చోట ఇంకొకలాగా జరుగుద్ది అనేది ఒక చెప్తారు చూడండి డైలాగ్. ఆ డైలాగ్ లాగా శ్రీజ వల్ల ఇతను ఎలిమినేట్ అయిపోయాడు ఫస్ట్ రౌండ్లోనే కళ్యాణ్. అదన్నమాట జరిగింది. ఓకేనా, నాకు అనిపించింది. మీకేమనిపించింది అని కూడా మీకు కామెంట్ చేయండి. కొంచెం అర్థం కాకుండానే చెప్పినట్టు అనిపిస్తుంది, బట్ ఓవరాల్గా ఇంకొకసారి రెండోసారి చూడండి, లేకుంటే అర్థమైద్దేమో. ఓకే, జై హింద్ అండి.